యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. సాతానుని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన దేవుని వాక్యం సెలవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సినట్టు ఏ విధంగా ఎదిరించాలి? ముఖాముఖిగా వస్తాడా ఎదిరించడానికి? వాడిని పట్టుకొని తోయడానికి లేకపోతే తనడానికి ముఖాముఖిగా రాడు కదా, వాడు కనబడు కదా. సాతాను శోధిస్తాడు, మనిషిని శోధించడానికి. మనస్సులోనే, మనకు మెదడులోనే శోధిస్తూ ఉంటాడు. ఏమని శోధిస్తాడు చూడండి. వాడిని చంపేయ అంటాడు. చంపేయ అంటే ఆ తర్వాత దానికి వాక్యం తీసుకోవాలి. ద్రోహి అని చెప్తేనే, సహోదరుని ద్రోహి అని చెప్పుడు హత్య చేసిన వాడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటప్పుడు మరి ఒకరిని చంపితే అదొక నేరము. నేరమే కాదు, మరి నిత్య నరకానికి వెళ్తారు. కాబట్టి అక్కడ వాక్యం తీసుకోండి. అరే బాబు, ద్రోహి అంటేనే హత్య చేసినట్లు, కాబట్టి హత్య ఎట్లా చేయగలుగుతాను అని సైతంతో మీరు మాట్లాడండి. వాడు వెళ్ళిపోతాడు, దగ్గర రాడు మీకు. తర్వాత ఇంకొక వాక్యం కూడా తీసుకోండి. అసలు చంపేయమని చెప్తుంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించము అని దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యంతో కూడా సాతంతో మాట్లాడండి. మాట్లాడటం ఎక్కడ? మీ మనసులో అనుకోండి, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించుము అని. అది మాట గుర్తు చేసుకుని వాడు మీ దగ్గర రాడు. ఈ విధంగా శోధనను బట్టి మీరు దేవుని వాక్యం తీసుకోండి. నేత్రాసు కలుగుతుంది అనుకోండి. ఎవడైతే తన హృదయంలో మొహం చూస్తాడో స్త్రీని, అప్పుడే తన హృదయం మందు వ్యభిచార పాపం జరిగిందని దేవుని యొక్క మాట ఉంటుంది. ఆ మాట ద్వారా సైతాన్ని మీరు ఎదిరించవచ్చు. ఎప్పుడైనా మీకు శోధన కలిగి నేత్రాసు కలిగితే కనుక ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క వాడు సాతాను శోధించే ప్రతి దానికి దేవుని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాన్ని మీరు మరి మీ మెదడులో, మీ మనసులో అనుకుంటే కనుక వాడు మీ దగ్గరికి రాడు. అదేవిధంగా కొన్ని వాక్యాలు, దేవుని వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహోవాను ప్రేమించే వల్ల చెడుతను ఆశ్రయించుకోండి. యూట్యూబ్లో వచ్చే ఆశ్రయ చిత్రాలను చూడకుండా ఉండాలంటే ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. నిజంగా మీరు దేవుని ప్రేమిస్తుంటే కనుక మరి చెడుతను ఆశ్రయించుకుంటారు. నిజంగా దేవుని భక్తులు అయితే కనుక చెడుతనాన్ని మీరు ఆశ్రయించుకుంటారు. కాబట్టి యెహోవాను ప్రేమించే వల్ల చెడుతనము ఆశ్రయించకూడదు. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి, మీరు శోధన చేయించగలుగుతారు. ఈ విధంగా మీ మనసులో దేవుని యొక్క వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే కనుక అదే సాతాను ఎదిరించడం. వాడు మీ దగ్గర రాడు, వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మీ హృదయంలో వాక్యం ఉంటుందో, ఎప్పుడైతే సమయస్ఫూర్తిగా వాక్యాన్ని మీ హృదయం జ్ఞాపకం చేసుకుంటారో, ఆ మరుక్షణమే వాడి మీ దగ్గర నుంచి పారిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. శోధన జయించడానికి కావాల్సిన శక్తి ఒకటే. ఇంకొక మార్గం ఏంటంటే మెలకువని ప్రార్థన చేయడం దేవుని వాక్యం ఉంది. కాబట్టి ప్రతి దినం ప్రార్థన చేసుకోవాలి. ఆ దినం అంతా శోధన చేయించడానికి ఆయన శక్తి కావాలి. కాబట్టి ప్రతి దినం కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుడి మాట మీద ఏం ఆశ్రయించగాక. ఆమేన్.